ప్రకాశం అమ్మాయికి గుంటూరు అబ్బాయికి స్వాగతం. ఈ రోజు మేము లులు మామ మార్కెట్ కి వచ్చేసాం. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న మా అమ్మ వాళ్ళ మూడో చెల్లి మా పిన్ని ఊరు నుండి వచ్చేసింది. హాస్టల్లో ఉంటుంది ఈ చిన్ని పిన్ని కూతురు. అందుకని చూడడానికి హైదరాబాద్ వచ్చేసింది. ఫస్ట్ టైం వచ్చి ఒక్క రోజులోనే వెళ్ళిపోవాలని ఉంది. మరి అంతే కదా, ఊరు నుండి వచ్చేవాళ్ళు అసలు ఇక్కడ ఒక్క రోజులు ఉండలేరు. మీ పెద్దవాళ్ళు కూడా ఇంతేనా? ఇంతే అయితే కామెంట్ చేయండి. ఒక్క రోజులో హైదరాబాద్ మొత్తం చూపించలేను కాబట్టి పిల్లలకి పెద్దలకి అందుబాటులో ఉన్న లులు మామ మార్కెట్ కి తీసుకెళ్దాం అనుకున్నాము. నేను మా పిన్నితో వచ్చినప్పుడు చెప్పాను, పిన్ని అమ్మాయిని తీసుకొని లులు మార్కెట్ కి వెళ్దామని. పిన్నికి అర్థం కాక మరి పలకడం రాక దాన్ని లులు మామ మార్కెట్ చేసేసింది. అక్కడికి వెళ్ళింది కానీ ఒకటే చలి పెడుతుందని చంపేసింది. ఓ అమ్మ, ఇంత పెద్ద మార్కెట్, మా ఊరు తిన్నాలకు కూడా ఇంతమంది జనం రారు, అంతమంది ఉన్నారు ఇక్కడ. హైదరాబాద్ లో సరుకులు కొనడానికి ఇక్కడికి రావాలా, మన ఊర్లో లాగా షాపులు దొరకవా అని చెప్పి అడుగుతుంది. అట్లా ఏముండదు పిన్ని, అన్ని షాపుల్లో కూడా దొరుకుతాయి. కాకపోతే ఇక్కడ అన్ని దొరుకుతాయి, పిల్లల నుంచి పెద్దల దాకా, ఫస్ట్ నుంచి 4th ఫ్లోర్ దాకా అన్ని ఫ్లోర్లు ఆడుకోవడానికి, తినడానికి, చూడడానికి, వినోదానికి అన్నిటికీ ఇక్కడికి వస్తారు. నిజంగానే ఎక్సలేటర్ ఎక్కడానికి దిగడానికి బాగా ఇబ్బంది పడింది. కానీ అవన్నీ చూస్తూనే చాలా సరదాగా తిరుగుతూ అక్కడ బాగా టైం పాస్ చేసింది. ఇలాంటి మార్కెట్ లో అన్ని ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ అన్ని దొరుకుతాయి. ఈ లులు మామ్ మార్కెట్ లో అన్ని ఉన్నాయి. ఎవరైనా చూడని వాళ్ళు ఇప్పుడు వరకు ఉంటే వెళ్ళి చూడండి. చాలా బాగా అనిపించింది నాకు కూడా. దొరకనంటే ఏమీ లేదండి, చాలా థింగ్స్ ఉన్నాయి. మన